రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయిన గుడివాడ అమర్నాథ్ కు ఇప్పుడు వైసీపీ సిటీ అధ్యక్ష పదవి కావాలట. మొన్న జరిగిన ఎన్నికల్లో అమర్నాథ్ కు తన పక్కింటి వాళ్లు కూడా ఓటేయలేదు. మంత్రిగా వెలగబెట్టిన 2.5 ఏళ్లలో ఇబ్బడి ముబ్బడిగా అవినీతికి పాల్పడి ఎక్కడికక్కడ దోచుకున్నారన్న పేరును కూడా మూటగట్టుకున్నారు. ఇలాంటి నాయకుల వల్లనే వైసీపీ ఉత్తరాంధ్రలో ఊడ్చుకుపోయింది. మళ్లీ ఇప్పుడు తగుదునమ్మా అంటూ విశాఖ పార్టీ బాధ్యతల్ని తీసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. నిన్న జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతోత్సవ సన్నాహక కమిటీ సమావేశం సందర్భంగా గుడివాడ అనుయాయులు కొంతమంది ఈ ప్రస్తావన తెచ్చారు. అయితే మళ్లీ అమర్నాథ్ ను నెత్తిమీద పెట్టుకుంటే ప్రజలకు మొహం చూపించే పరిస్థితిని కోల్పోతామని మిగిలిన నాయకులు చెప్పకనే చెప్పేశారు. మంత్రిగా ఉండగా నల్ల కళ్లద్దాలు తీసిన పాపాన పోలేదు. దీంతో పార్టీలో నాయకులందరూ గుడివాడకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఒక పక్క అమర్నాథ్ మీద గెలిచిన టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాస్ ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైపోయారు. దీన్ని చూసి అమర్నాథ్ మరీ తట్టుకోలేకపోతున్నారట. కనీసం తనను విశాఖ సిటీ అధ్యక్షుడినైనా చేయండి అంటూ పైరవీలు చేసుకుంటూ పార్టీని మరింత భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.